ఇన్ని చిక్కుముళ్ళల మధ్య ఎంతో ఉద్యమ నేపథ్యం మధ్య అసలుకి దీనికి వర్గీకరణకి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉందంటారా? లేదంటే ఇది మళ్ళీ ఒక ఎలక్షన్స్ వరకు డ్రాగ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది? లేదు, అంటే ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలకు ఎప్పుడైనా ఒక సామాజిక అంశము ఉంటే దాన్ని రాజకీయంగా చేసుకోవడానికి ప్రతి పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీలు చేసేటువంటి పని, దానిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలి, పరిష్కారం కావడానికి ఆస్కారం కూడా ఉంది. అయితే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా 2 బలమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలలో ఒక్కొక్కసారి చాలా హద్దు మీరు ఇరు వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. దీనివల్ల కూడా 2 మాలా మాదిగల మధ్య కూడా గ్యాప్ పెరుగుతుంది, యుద్ధం నేపథ్యం మళ్ళా కనిపిస్తుందనే వార్తలు కూడా చాలా వినిపించే పరిస్థితి. యుద్ధం అనేది అంటే యుద్ధం జరిగే పరిస్థితి, ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుంది కానీ అది బాహ్య యుద్ధాల వరకు పోద్దని నేను అనుకోవట్లేదు. ఇరు వైపుల నుంచి కూడా సరే వాదనని బలంగా వినిపించడం కోసం కావచ్చు, లేదా వాళ్ళ సమూహాలను ఒక రాజకీయ శక్తిగా కూడగట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పుడప్పుడు ఆ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్న పద్ధతి చాలా మేరకు కొంత అభ్యంతరకరం అన్నమాట వాస్తవం. బట్ పరిష్కార మార్గం వైపు ఎలా ఆలోచించాలనేది ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఒకవేళ మనం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై మాట్లాడుకుంటే, ఒకవేళ ఈ జడ్జిమెంట్కి అనుగుణంగా పరిష్కార మార్గాన్ని ఎలా చూస్తే బాగుంటుంది, పరిష్కార మార్గాలు ఏమి ఉన్నాయి, ఆ పరిష్కార మార్గాలను ఎలా మనం ముందు తీసుకెళ్తే, అంటే ప్రభుత్వం ముందు తీసుకెళ్తే భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ఒక రాజకీయ అంశంగా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనే ప్రశ్న కనుక మనం కొంచెం సావధానంగా ఆలోచించి మాట్లాడుకుంటే, మా ప్రతిపాదన ఈరోజు మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో దీనిలో అనేక రకాల ప్రతిపాదన చేయడం జరిగింది. దాదాపు 12 అంశాలతో కూడుకున్న ప్రతిపాదన. దాంట్లో 2వ ప్రతిపాదన నుంచి మొదలుకుంటే 2వ ప్రతిపాదన మరియు దాదాపు 5వ ప్రతిపాదన వరకు, 6వ ప్రతిపాదన వరకు కూడా అనేక రకాల ప్రతిపాదన చేయడం జరిగింది. ఒక ప్రతిపాదన ఏంటంటే, మేము అగైన్ ఐఎమ్ వెరీ అంటే కన్సిస్టెంట్లీ విత్ లాట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఐఎమ్ టెలింగ్, వీ యాజ్ ఎ మాలా, బార్న్ యాజ్ ఎ మాలా బట్ థింకింగ్ యాజ్ ఎ డెమోక్రటిక్ పీపుల్. దాదాపు ఈ తెలుగు రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి ఎంతోమంది జర్నలిస్టులు, ఉదాహరణకు మల్లెపల్లి లక్ష్మణ సార్ ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలంగా జర్నలిజంలో ఉన్నాడు, ఒక సామాజిక కార్యకర్త, మంచి ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి మేధావులలో వారు ఒకరు. ప్రొఫెసర్ చక్రపాణి సార్ ఉన్నారు, గంటా చక్రపాణి గారు, ప్రొఫెసర్ లింబాద్రి గారు ఉన్నారు. అట్లాగే ఆ సమాజం నుంచి ఎదిగొచ్చి ప్రొఫెసర్లుగా ఉండి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ సమాజంలో అనేక పద్ధతుల్లో సమాజంలో జరిగేటువంటి చర్చకు వస్తున్న ప్రతి విషయంలో న్యాయంగా నిలబడ్డ వాళ్ళు వీళ్ళంతా. అట్లాంటి వాళ్ళందరం కలిసి ఈ ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనలో మేము ఈ సమస్యను పరిష్కరించడం ఎట్లా, ఇప్పుడు కృష్ణమాదిగ లాంటి వాళ్ళు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఏమంటుందనంటే, ఈ సమస్య పరిష్కారం కావాలి, పరిష్కారం కావాలి, దాంట్లో మాలాంటి వాళ్ళకి ఎట్లాంటి 2 ఆలోచన లేదండి. అయితే పరిష్కార మార్గం ఎలా జరగాలని వారు చెప్పడం కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక రకాల మీటింగ్స్ అడ్రస్ చేస్తున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, ABCDలు జరగాలి అంటున్నారు. నేను ఐ విల్ గివ్ 1 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒకవేళ వాళ్ళు నేను పెడుతున్న చర్చలో తప్పు ఉంటే వాళ్ళు దాన్ని సవరించవచ్చు. ABCDలు అంటే గతంలో 1997లో వచ్చినటువంటి ప్రతిపాదన. జస్టిస్ రామచంద్రరాజు గారు అధ్యయనం చేసి ఆ మొత్తం 59 కులాలను 4 విభాగాలుగా విభజించారు. దానిలో ప్రధానంగా అత్యంత అంటే అప్పటి వరకు రిజర్వేషన్లను అందుకోవడంలో ఏమాత్రం అవకాశం లేకుండా పోయినటువంటి రెల్లి, దాని అనుబంధ సమూహాలను 1% అని పెట్టారు. రెల్లి అంటే ఎవరు తెలుసా మేడం? మనిషి మానవ మలమూత్రాలను ఎత్తిపోసేటువంటి జాతి, అది స్కావెంజర్స్. అంటే అంటరాని జాతులలో మరింత దీనమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి 1% కేటాయించారు. అట్లా మాదిగలకు 7%, మాదిగలకు 6%, ఆది ఆంధ్ర అనే ఒక సమూహానికి 1%. ఇది అందరికి తెలిసిన చర్చనే. బట్ అదే ఫార్ములాను మనం ఇప్పుడు తెలంగాణకు అప్లై చేయలేము. ఎందుకు చేయలేమని నేను చెప్తున్నాను. అంటే కొత్త నిర్ణయాలు జరగాలి, కొత్త ఆలోచన రావాలనేది నా ప్రతిపాదన. ఉదాహరణకు 2011 సెన్సస్ ప్రకారం, ఎందుకంటే మనం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చేయలేదు.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2011 చేసిందే ఆఖరి సెన్సస్. 2011 లెక్కలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే 2014 తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చిన లెక్కలకు చట్టబద్ధత లేదు. కాబట్టి వీ కెనాట్ స్పీక్ అబౌట్ దట్ ఈవెన్ దో అవి జెన్యూన్ అయినప్పటికీ. 2011 సెన్సస్ ప్రకారం లెక్కలు తీస్తే తెలంగాణకు పరిమితమై ఆలోచిస్తే ఉదాహరణకు రెల్లీలు ఉన్నారు. రెల్లి దానికి తోడుగా ఉన్న సమూహాలు ఎంత ఉన్నారు? చాలా మైనర్ పర్సెంటేజ్ వాళ్ళది. ఎంత ఉన్నారు? 13,452 వాళ్ళ జనసంఖ్య. అంటే మొత్తం 52-53 లక్షల జనాభా ఉందనుకుంటే 2011 సెన్సస్ ప్రకారము 52 లేదా 53 లక్షల జనాభాలో 13,452 ఎంత తెలుసా? 0.25 వాళ్ళ పర్సెంటేజ్. ఈ 0.25% ఉన్న జనాభా కలిగిన రెల్లి దానితో సమానంగా ఉన్న ఇతర ఆ స్కావెంజింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ 15% రిజర్వేషన్లలో ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది గవర్నమెంట్? లెక్కలు తీస్తే ఏమొస్తుంది తెలుసా? 0.03 వస్తుంది. నేను చెప్తాను ఇది ఎంత అహేతుకంగా ఉంటుంది అనేటువంటిది. అట్లాగే 2011 లెక్కల ప్రకారము మాదిగా దాని అలైడ్ కమ్యూనిటీస్ అన్నీ కలిపితే దాదాపు 34 లక్షల జనాభా కలిగి ఉంది. దాని పర్సెంటేజ్ 65% ఉంది. అట్లాగే మాలా దాని అలైడ్ కమ్యూనిటీస్ 18 లక్షలు ఉన్నారు. అంటే రమారమి 36%. 36% జనాభాలో వీళ్ళున్నారు, 65% మాదిగలు ఉన్నారు. ఆది ఆంధ్ర అనేటువంటి ఒక సమూహం ఉంది, వాళ్ళు 6,716 మంది. అంటే దాని శాతం వచ్చేసి జనాభాలో 0.12. ఇప్పుడు మనం 15% పంచుదాం. అంటే ఈ జనాభాను కనుక పరిగణలోకి తీసుకుని రేపు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే 15% రిజర్వేషన్ని పంచితే ఎంత శాతం వస్తుందని చూస్తే రెల్లీలకు 0.03, నాట్ ఈవెన్ 1%. మాదిగలకు 9% వస్తుంది, 9.79, అంటే 10% అనుకోండి. మాలలకు వచ్చేసి 36%, అంటే 5.7, అంటే రమారమి 6%. మిగిలినటువంటి ఈ ఆది ఆంధ్రులకు 0.12% వస్తుంది. ఇక్కడ వచ్చే చిక్కు ఏంటి అంటే ఇవాళ ఎంఆర్పిఎస్ నాయకత్వం కావచ్చు, లేదా దళితులలో ఎదిగొచ్చినటువంటి మాలలు, మాదిగలు, బుద్ధిజీవులు అందరూ వాటితో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా న్యాయమైంది, వర్గీకరణ జరగాలని సపోర్ట్ రాస్తున్న మేధావులు అందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఇవాళ మాలా మాదిగలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. కానీ రెల్లులది తర్వాత ఆది ఆంధ్రుల పరిస్థితిని ఎట్లా మనం పరిష్కరించాలని చూడాలి. మేము ఇచ్చిన ప్రతిపాదనలు మేమేమో ప్రతిపాదన చేసినామంటే తెలంగాణలో రెల్లులు, ఆది ఆంధ్రులు 1% కూడా రిజర్వేషన్ పొందేటువంటి జనసంఖ్య లేదు. కాబట్టి వాళ్లకు లేదా అటు మాదిగా మరియు మాల అనుబంధం అనకూడదు, యాక్చువల్గా ఏ కమ్యూనిటీ అదే ఇండిపెండెంట్ కమ్యూనిటీ, జనసంఖ్య తక్కువగా ఉండి సామాజికంగా సాంస్కృతికంగా మాదిగలతో కొంత దగ్గర సంబంధాలు ఉన్న సమూహాలు ఉన్నాయి, మాలలతో దగ్గర సంబంధాలు ఉన్న సమూహాలు ఉన్నాయి. మా ప్రతిపాదన ఏంటంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరగడంలో ఇప్పటికే ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లను విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సంక్షేమ పథకాలు అనుభవించడంలో కొంత అటు ఇటు 1-2% తేడాతోని మాలలు మాదిగలు ముందు భాగంలో ఉన్నమాట వాస్తవం. మా ప్రతిపాదన ఏంటంటే ఇవాళ తాత్కాలికంగా ఉన్నటువంటి ఆవేశాలకు పోకుండా ఇద్దరు అటువైపు మాదిగలు ఇటు మాలలు బెనిఫిట్ పొందిన మాట వాస్తవం. కాబట్టి మాలా మాదిగలు అట్లాగే వీళ్ళతో సమానంగా ఇరువైపులా ఉన్నటువంటి కొన్ని సమూహాలు ముఖ్యంగా చారిత్రకంగా పూజారులుగా ఉంటారు. వీళ్ళకి అటు మాలలకు ఇటు మాదిగలకు ఈ శుభకార్యాలు అశుభకార్యాలు చేసేటువంటి పూజారి వాళ్ళు కూడా ఉంటారు, పార్ట్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. వాళ్ళు ప్లస్ ఈ మాలలు మాదిగలు కొంత అవకాశాలు ముందు భాగంలో ఉన్నారు. మేము పెట్టిన ప్రతిపాదన అంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే మాలల్ని మాదిగల్ని మరియు ఎదిగొచ్చినటువంటి ఇరు వర్గాల వైపున ఎదిగొచ్చినటువంటి 2-3 కమ్యూనిటీలను ఒక భాగంలో పెట్టాలి. మిగతా సమూహాలన్నీ కూడా అటు మాదిగ అనుబంధ కులాలు, రెల్లి, ఆది ఆంధ్ర, మాల అనుబంధ కులాల్లో అవకాశాలను అందుకోవడంలో ఇప్పటికీ చాలా వెనుకబడిన వాళ్ళందరినీ ఒక గ్రూపుగా పెట్టాలి. పెట్టడం ద్వారా ఏమవుతాయంటే రేపు వచ్చే అవకాశాలలో ఇప్పటిదాకా అవకాశాలు పొందలేకపోయినటువంటి, ఉదాహరణకు డక్కలి వాళ్ళు ఉన్నారు, చిందు వాళ్ళు ఉన్నారు, మాస్టి వాళ్ళు ఉన్నారు, మాలదాసు వాళ్ళు ఉన్నారు, లేకపోతే గుర్రపు మాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అసలు ఎవరు ఇంతవరకు బడి మెట్లు ఎక్కలేదు, ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎవరు ఎక్కలేదు, ఎవరు కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు లేరు. 2011 సెన్సస్ ప్రకారం చూస్తే బుడగ జంగాలు ఉన్నారు, దాంట్లో నాట్ ఈవెన్ 0.03% కూడా ఇంతవరకు అందులో కనీసం ఒక స్కూల్ టీచర్ అయిన వాళ్ళు లేడు. అట్లా ఈ 59 కులాలలో
ఇది మాల మాదిగల పంచాయతీగా చూడకూడదు. మాలలు మాదిగలు కొంత పెద్ద మనసు చేసుకొని ఇద్దరు ఏం చేయాలనంటే ఈ కింది వర్గాలకు ప్రయోజనం జరగడం ఎలా అనేటువంటి దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అనేటువంటిది మా ప్రతిపాదన. లేదు అలా ఎలా ఉంటుంది, మేము 30 సంవత్సరాలుగా మాలలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం, మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి మాలలతో పెడితే మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అనే వాదనలు కూడా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ వెరీ కీన్లీ. ఒకవేళ వాళ్ళకి ఆ ప్రతిపాదనతో వాళ్ళకు సమ్మతం లేకపోతే రెండో ప్రతిపాదన మేము ఈ రిప్రజెంటేషన్లో ఏమి ఇచ్చినామంటే ఎక్స్క్లూజివ్గా మాలల్ని ఒక భాగము, మాలల అనుబంధ కులాలుగా ఉన్న ఎదిగొచ్చిన వాళ్ళని ఒక భాగము, మాలల్లో వెనుకబడ్డ వాళ్ళని ఒక వర్గము, మాదిగలతో ఎదిగొచ్చినటువంటి సమూహాన్ని ఒక భాగము, మిగతా మాల అనుబంధ కులాలుగా ఉండి ఇప్పటివరకు అవకాశం లేని వాళ్ళని ఒక గ్రూపుగా చేయవచ్చు. ఎటు తిరిగి మా ప్రతిపాదనలో సెకండ్ అంశం ఏమిటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ షెడ్యూల్ కులాలుగా గుర్తించబడిన జాబితాలో ఉన్నటువంటి దాంట్లో ఇప్పటిదాకా అవకాశాలను పొందడంలో ఇన్అడిక్వేట్గా, ఇప్పటిదాకా వాళ్ళకు రావాల్సిన న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా రావాల్సిన అవకాశాలను పొందడంలో, వాళ్ళకి రావాల్సిన అవకాశాలు పొందడంలో వెనుకబడ్డటువంటి వాళ్ళకు మాత్రము న్యాయం జరిగే విధంగా చట్ట నిర్మాణం జరగాలి. ఇది రెండో ఒక అంశం. దానికి రకరకాల ప్రతిపాదనలు కమిషన్కు ఇచ్చిన